హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ప్రతిరోజు తెలుగులో చాలా సాధారణంగా మనం మాట్లాడుకునే కొన్ని తెలుగు పదాలను తీసుకుని వాటికి హిందీ అలాగే ఇంగ్లీష్ అర్థాలు తెలుసుకుంటూ ఆ అర్థాలు మనకు బాగా గుర్తుండడం కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా చూద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం మరి. ఇది ఈ సిరీస్లో మన రెండవ వీడియో ఇది. ఒకవేళ మీరు మొదటి వీడియో చూడకపోతే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు ఆ వీడియో కూడా చూడండి. మరి స్టార్ట్ చేద్దామా? మన మొదటి పదం అక్రమ రవాణా చేయడం. అక్రమ రవాణా చేయడం హిందీలో తస్కరీకరణ అంటాం. తస్కరీ అంటే అక్రమ అని అర్థం అనమాట. తస్కరీకరణ అంటే అక్రమ రవాణా చేయడం. తస్కరీకరణ అంటే అక్రమ రవాణా చేయడం. ఓకే. ఇంగ్లీష్లో టు స్మగిల్ అంటాం. స్మగ్లింగ్ అంటాం కదా, టు స్మగిల్. ఓకే. ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. పులీస్నే తస్కరీకరణ రోక్ దియా. పులీస్ అంటే పోలీస్ అనమాట. తస్కరీకరణ అక్రమ రవాణా. రోక్నా అంటే ఆపడం. రోక్ దియా అంటే ఆపేశారు. పులీస్నే తస్కరీకరణ రోక్ దియా అంటే పోలీసులు అక్రమ రవాణాను ఆపేశారు. మన ఇంగ్లీష్ చూసినట్టయితే ద పోలీస్ స్టాప్ ద స్మగ్లింగ్. పోలీసులు స్టాప్డ్ అంటే ఆపేశారు. స్టాప్డ్. ఓకే. స్టాప్ ద స్మగ్లింగ్ని ఆపేశారు, ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సెంటెన్స్. వహ్ సోనే కి తస్కరీ కర్తా థా అంటే అర్థం ఏంటి? అతడు బంగారం యొక్క అక్రమ రవాణా చేసేవాడు. కర్తా థా చేసేవాడు, ఇంతకుముందు చేసేవాడు అనమాట. అతడు సోనేకి బంగారం యొక్క, సోనా అంటే బంగారం, సోనేకి అంటే బంగారం యొక్క, తస్కరీ అంటే తస్కరీకరణ అంటే అక్రమ రవాణా. తస్కరీ కర్తా థా అక్రమ రవాణా చేసేవాడు. ఓకే, ఈ విధంగా చెప్పొచ్చు. హీ యూజ్ టు స్మగుల్ గోల్డ్. యూజ్ టు అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఇంగ్లీష్లో ఇంతకుముందు మనం చేసేవాళ్ళం అని చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. అలాగే హిందీలో వచ్చేసరికి కర్తా థా, కర్తే థే, కర్తీ థీ ఇలా చెప్తాం అనమాట. అంటే ఏదైనా ఒకటి చేసేవాళ్ళం అని చెప్పడానికి హిందీలో అయితే కర్తాతా, కర్తేతే, కర్తీతి, ఖాతాతా, ఖాతేతే, ఖాతీతి. ఓకే. సోతాతా, సోతేతే, సోతీతి ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఇంగ్లీష్లో అయితే యూజ్ చేస్తాం. ఐ యూజ్ టు గో, ఐ యూజ్ టు కమ్, హీ యూజ్ టు స్మగుల్. ఓకే. యూజ్ టు స్మగుల్ అంటే అతను స్మగుల్ చేసేవాడు అనమాట. ఓకే. యూజ్ టు స్మగుల్ గోల్డ్. అతను గోల్డ్ అక్రమ రవాణా చేసేవాడు. అర్థమైందా? అంతే, చాలా ఈజీ. నెక్స్ట్ మీకు ఒక చిన్న ప్రశ్న, కామెంట్ చేయండి. నమ్మడాన్ని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? కామెంట్ చేయండి. తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఈ వీడియోలో ఈ వర్డ్ వస్తుంది. అక్రమ రవాణా అని తస్కరీ అంటాం అనమాట. తస్కరీ కర్ణ అంటే అక్రమ రవాణా చేయడం, తస్కరీ అంటే అక్రమ రవాణా, స్మగ్లింగ్ అనమాట. ఓకే. టు స్మగుల్ అంటే అక్రమ రవాణా చేయడం, స్మగ్లింగ్ అంటే అక్రమ రవాణా. ఓకే. తస్కరీ ఏక్ అపరాధ్ హై అంటే అక్రమ రవాణా ఒక, స్మగ్లింగ్ అనేది ఒక అపరాధం. అంటే నేరం అనమాట. అపరాధ్ అంటే అర్థం ఏంటంటే నేరము అని అర్థం. ఓకే. తస్కరీ ఏక్ అపరాధ్ హై అంటే అక్రమ రవాణా ఒక నేరం. ఓకే. స్మగ్లింగ్ ఈజ్ ఏ క్రైమ్. స్మగ్లింగ్ అనేది ఒక క్రైమ్ అంటే నేరం. ఓకే. నెక్స్ట్ మీకు ఒక చిన్న ప్రశ్న. మాట లేదా విషయం, ఏదైనా మాట లేదా విషయం, దీనిని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి, వీడియోలో వస్తుంది. సీమా పర్ తస్కరీ బడ్ గయి హై. సీమా అంటే హద్దులు అనమాట. సీమా అంటే బోర్డర్. ఓకే. బోర్డర్స్ ఉంటాయి కదా, సరిహద్దులు. సీమా పర్ అంటే ఆ సరిహద్దుల పైన, సరిహద్దుల దగ్గర. ఓకే. తస్కరీ అంటే అక్రమ రవాణా. బడ్ గయి హై పెరిగిపోయింది. బడ్ జానా అంటే పెరిగిపోవడం అనమాట. ఏదైనా పెరగడానే ఉంటాం మనం, బడ్నా అంటాం. బడ్నా అంటే పెరిగిపోవడం, ఘటన అంటే తగ్గిపోవడం. ఓకే. బడానా అంటే పెంచడం, ఘటానా అంటే తగ్గించడం. అర్థమైందా మీకు? సో ఇలా చెప్పొచ్చు అనమాట. సీమా పర్ అంటే సరిహద్దుల్లో. ఓకే. సీమా పర్ సరిహద్దులో, బోర్డర్ దగ్గర. ఓకే. అక్రమ రవాణాని ఏమంటాం మనం?
తస్కరీ, తస్కరీ అంటే అక్రమ రవాణా. బడ్ గయి హై పెరిగిపోయింది, బడ్ గయి హై పెరిగిపోయింది. ఓకే, స్మగ్లింగ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఎట్ ద బార్డర్. స్మగ్లింగ్ హ్యాస్ ఇంక్రీజ్డ్, స్మగ్లింగ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అది ఇంక్రీజ్ అయింది. ఓకే, ఎట్ ద బార్డర్, ఎట్ ద బార్డర్. ఓకే, సో ఈ విధంగా చెప్పొచ్చు. ఇంక్రీజ్డ్ అంటే పెరిగింది అని అర్థం అనమాట. నెక్స్ట్ మీకు ఒక చిన్న ప్రశ్న, ఆన్సర్ కామెంట్ చేయండి తెలిస్తే. అంగిలి, నోట్ లోపల పై భాగం ఉంటుంది కదా అంగిలి, ఈ అంగిల్ని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే వీడియో చివరి వరకు చూడండి, వీడియోలో వస్తుంది. అక్షరం, అక్షరాన్ని హిందీలో అక్షర్ అంటారు. ఓకే, అదే ఇంగ్లీష్లో వచ్చేసరికి లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్లో ఒక లెటర్ అనమాట. లెటర్ అనొచ్చు. అక్షరాన్ని ఏమంటాం, లెటర్ అంటాం ఇంగ్లీష్లో, లెటర్. హిందీలో అక్షర్ అంటాం. ఓకే, చూడండి. హిందీ మే 33 అక్షర్ హోతే హై. హిందీలో 33 అంటే 33. ఓకే, 33 అక్షర్ హోతే హై, అక్షరాలు ఉంటాయి. అక్షర్ అంటే అక్షరము సింగులర్గా చెప్పొచ్చు, అలాగే అక్షరాలు ప్లూరల్గా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అక్షర్ అంటే అక్షరము, అక్షరాలు రెండు విధాలు తీసుకోవచ్చు. హోతే హై అంటే ఉంటాయి. ఓకే, హిందీ మే 33 అక్షర్ హోతే హై, హిందీలో 33 అక్షరాలు ఉంటాయి. ఓకే, దెర్ ఆర్ 33 లెటర్స్ ఇన్ హిందీ. దెర్ ఆర్ 33 లెటర్స్ ఇన్ హిందీ. హిందీలో 33 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్, అక్షర జ్ఞాన్ జరూరీ హై. అక్షర జ్ఞానం జరూరీ అంటే తప్పనిసరి. అక్షర జ్ఞానాన్ని జ్ఞాన్ అంటే అక్షర జ్ఞానం అనమాట. నాలెడ్జ్ ఆఫ్ లెటర్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ ఎసెన్షియల్. ఓకే, నాలెడ్జ్ ఆఫ్ లెటర్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అక్షర జ్ఞాన్ జరూరీ హై, అక్షర జ్ఞానం అవసరం, ఇంపార్టెంట్ ముఖ్యం. ఓకే, ఇలా చెప్పొచ్చు అనమాట. మీకు ఒక చిన్న ప్రశ్న, త్రవ్వడాన్ని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే వీడియో చివరకు చూడండి, వీడియోలో ఎక్కడో చోట వస్తుంది. సాక్షరత దర్ బడ్ రహీ హై అంటే అక్షరాస్యత రేటు పెరుగుతుంది. సాక్షరత కా దర్ అంటే రేటు, బడ్నా అంటే పెరగడం, బడ్ రహీ హై పెరుగుతూ ఉంది. ద లిటరసీ రేట్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, ఆ లిటరసీ రేట్ అనేది పెరుగుతూ ఉంది, ఈజ్ ఇంక్రీజింగ్. అక్షరాస్యుడు, ఈ అక్షరాస్యుడిని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడో చోట వస్తుంది. నెక్స్ట్, సాక్షరత మహత్వపూర్ణ హై. అక్షరాస్యత ముఖ్యం. మహత్వపూర్ణ అంటే అర్థం ఏంటంటే ఇంపార్టెన్స్ అనమాట. ఇంపార్టెంట్ అన్నది. ఓకే, మహత్వపూర్ణ, మహత్వ అంటే ఇంపార్టెన్స్, మహత్వపూర్ణ అంటే ఇంపార్టెంట్. ఓకే, సాక్షరత మహత్వపూర్ణ హై అంటే అర్థం ఏంటి, అక్షరాస్యత ముఖ్యం. లిటరసీ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, అక్షరాస్యుడు ఏమంటాం అంటే సాక్షర్ అంటాం. సాక్షర్ అంటే అక్షరాస్యుడు. ఓకే, లిటరేట్. నిరక్షరాస్యుడిని ఇలిటరేట్ అంటాం. అక్షరాస్యుడిని లిటరేట్ అంటాం అనమాట. లిటరేట్. వహ్ సాక్షర హై అంటే అతడు అక్షరాస్యుడు. అతడు సాక్షర హై అక్షరాస్యుడు, ఇలా మాట్లాడతాం. నెక్స్ట్, హీఈస్ లిటరేట్. నెక్స్ట్, సాక్షర్ లోగ్ అధిక్ జాగరూక్ హోతే హై. సాక్షర్ లోగ్ అక్షరాస్యులు బహుత్ జాగరూక్ హోతే హై చాలా అవగాహన కలిగి ఉంటారు. జాగరూక్ అంటే అర్థం ఏంటంటే, జాగరూకత అంటే అవేర్నెస్ అనమాట, అవగాహన. జాగరూక్ అంటే అవగాహన కలిగిన, అవేర్గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఓకే, అవేర్నెస్ కలిగి ఉంటారు వాళ్ళు. సాక్షర్ లోగ్ బహుత్ జాగరూక్ హోతే హై. సాక్షర్ అంటే లిటరేట్ అనమాట, లిటరేట్ పీపుల్. ఓకేనా, బహుత్ జాగరూక్ హోతే హై చాలా అవేర్నెస్తో ఉంటారు వాళ్ళు. ఓకే, ద లిటరేట్ పీపుల్ ఆర్ మోర్ అవేర్ అంటే లిటరేట్ పీపుల్ చాలా అవేర్నెస్తో ఉంటారు. నెక్స్ట్, అక్షాంశము అంటే మీకు తెలిసే ఉంటుంది. అక్షాంశ అంటే చూడండి, మనకి ఏదైనా భూమికి సంబంధించిన మ్యాప్ చూసాం అనుకోండి, దాంట్లో లైన్స్ ఉంటాయి కదా మనకి. ఆ లైన్స్ మనం ఏమంటాం, అక్షాంశాలు రేఖాంశాలు అంటాం కదా. ఓకే,
అదనమాట. అక్షాంశము అంటే అలా ఉండే గీతలు. ఓకే, అక్షాంశ అంటే లాటిట్యూడ్ అంటాం ఇంగ్లీష్లో మనం. లాటిట్యూడ్, అక్షాంశ, లాటిట్యూడ్. सेंटेंस చూద్దాం. अक्षांश और देशांतर से स्थान का पता चलता है. अक्षांश और देशांतर से स्थान का पता चलता है. అక్షాంశ అక్షాంశాలు, ఔర్ మరియు దేశాంతర్ అంటే రేఖాంశాలు అనమాట. ఓకే, అక్షాంశాలు రేఖాంశాలు అంటే మనకి ఏదైనా మ్యాప్ చూసినప్పుడు మనం ఆ మ్యాప్లో గ్లోబ్ చూసినప్పుడు, గ్లోబ్ కానీ మ్యాప్ కానీ ఇలాంటివి చూసినప్పుడు దాంట్లో వర్టికల్గా హారిజాంటల్గా లైన్స్ ఉంటాయి కదా, అడ్డుగీతలు నిలువు గీతలు ఉంటాయి. ఈ నిలువు గీతలు మనం ఏమంటామంటే అక్షాంశాలు రేఖాంశాలు అంటాం తెలుగులో. దీన్నే హిందీలో అక్షాంశ్ ఔర్ దేశాంతర్ అంటాం అనమాట. దేశాంతర్ సే ఓకే స్థాన్ కా పతా చల్తా హై అంటే ఒక ప్లేస్ యొక్క అడ్రస్ తెలుస్తుంది మనకి. ఒక ప్లేస్ యొక్క అడ్రస్ తెలుస్తుంది, ఒక స్థానం యొక్క అడ్రస్ తెలుస్తుంది మనకి. అంటే ఒక తెలుసుకోవచ్చు అనమాట, స్థానం తెలుసుకోవచ్చు. లొకేషన్ క్యాన్ బి ఫౌండ్ బై లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఓకే, లొకేషన్ క్యాన్ బి ఫౌండ్ బై లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. లాటిట్యూడ్ అంటే అక్షాంశం, అదే లాంగిట్యూడ్ అంటే రేఖాంశం అనమాట. యహ్ స్థాన్ 20 డిగ్రీ అక్షాంశ పర్ హై. యహ్ స్థాన్ ఈ ప్రదేశం 20 డిగ్రీ, 20 అంటే 20, 20 డిగ్రీ ఓకే అక్షాంశ పర్ హై. ఓకే, అంటే ఇది 20 డిగ్రీల అక్షాంశం పైన ఉంది అని చెప్పొచ్చు అనమాట. 20 డిగ్రీ 20 డిగ్రీల. దిస్ ప్లేస్ ఈజ్ ఎట్ 20 డిగ్రీస్ లాటిట్యూడ్. దిస్ ప్లేస్ ఈజ్ ఎట్ 20 డిగ్రీస్ లాటిట్యూడ్ అంటే ఈ ప్లేస్ 20 డిగ్రీస్ లాటిట్యూడ్లో ఉంది, లాటిట్యూడ్ పైన ఉంది. నెక్స్ట్ అగాధము అంటే ఏదైనా ఒక లోతైన ప్రదేశాన్ని మనం అగాధము అంటాం. అఖాతము, ఓకే, ఖాతము అంటాం మనం. ఓకే, ఖాతము, అఖాతము, అగాధము అంటే లోతైన ప్రదేశం, బాగా లోతైన ప్రదేశాన్ని అగాధము అంటాం మనం కదా. దీన్నే ఖాయి అంటాం. ఖాయి హిందీలో ఖాయి అంటాం. ఇంగ్లీష్లో డిచ్ ఆర్ ట్రెంచెస్ ఉంటాయి. అంటే మనకి సముద్రంలో ట్రెంచెస్ ఉంటాయి. ట్రెంచ్ అంటే లోతైన ప్రదేశాలు అనమాట, లోతైన ప్రదేశాలు ఉంటాయి. డిచ్ ఆర్ ట్రెంచ్ అంటారు వీటిని. ఓకే, ఏదో ఒక ప్రపంచంలో అతి లోతైన ప్రదేశం ఉంటుంది అనమాట. అంటే భూమి లోపలికి అతి లోతైన ప్రదేశం ఉంటుంది, అది మెరియానా ట్రెంచ్ ఏదో ఉంటుంది. మెరియానా ట్రెంచ్ అక్కడ ఏంటంటే ప్రపంచంలోనే అతి లోతైన ప్రదేశం అనమాట అది. మెరియానా ట్రెంచ్ అంటాం దాన్ని. అంటే భూమి లోపలికి బాగా ఎక్కువ లోతు ఉండడాన్ని మనం ట్రెంచ్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, దాన్ని హిందీలో ఖాయి అంటాం, తెలుగులో అగాధము అంటాం. అంటే ఎక్కువ లోతైన ప్రదేశం అనమాట. ఓకే, సడక్ కే కినారే ఖాయి హై. సడక్ కే కినారే అంటే సడక్ అంటే రోడ్డు, కే కినారే అంటే అంచున, రోడ్డు అంచున. ఖాయి హై, ఖాయి అంటే అగాధం ఉంది, చాలా లోతైన ప్రదేశం ఉంది, లోతైన లోయ ఉంది. ఓకే, లోయ అంటే మళ్ళీ ఘాటి అంటాం మనం. లోతైన ప్రదేశం ఉందన్నమాట. ఓకే, అంటే రోడ్డు ప్రక్కనే చాలా లోతైన ప్రదేశం, అగాధం ఉంది, పడిపోతే చాలా రిస్క్ అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ అగాధము అనేది యూజ్ చేస్తాం, ఖాయి అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సడక్కే కినారే ఖాయి హై అంటే రోడ్డు ప్రక్కన అగాధం ఉంది. దెర్ ఈజ్ ఎ డిచ్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్. దెర్ ఈజ్ ఎ డిచ్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ అంటే రోడ్డు ప్రక్కన ఒక అగాధం ఉంది, ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ ఉన్హోనే ఖాయి ఖోది. వాళ్ళు చాలా లోతుగా తవ్వేశారు వాళ్ళు. ఖోదున అంటే త్రవ్వడం అనమాట. ఓకే, ఉన్హోనే అంటే వాళ్ళు అని అర్థం. ఓకే, వే ప్లస్ నే ఉన్హోనే అవుతుంది అనమాట. ఇది పాస్ట్ అని సంబంధించిన సెంటెన్సింగ్ హిందీలో. సో దట్ మనం వే అనే ప్రొనౌన్కి నే అనే ప్రత్యయాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రిపోజిషన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే పోస్ట్ పొజిషన్ అంటాం ఇంగ్లీష్ హిందీలో మనం. ఓకే, ఈ పోస్ట్ పొజిషన్ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. యాడ్ చేస్తే ఏమవుతుంది, వే ప్లస్ నే ఉన్హోనే అవుతుంది. ఓకే, ఉన్హోనే ఖాయి ఖోది. వాళ్ళు ఒక బాగా లోతుగా తవ్వేశారు వాళ్ళు. ఖాయి అగాధాన్ని తవ్వారు వాళ్ళు. కందకం తవ్వారు. కందకం అంటే బాగా లోతైన గొయ్యి అనమాట. బాగా లోతైన గొయ్యి. నార్మల్ గొయ్యి అయితే దాన్ని గడ్డ అంటాం మనం. మామూలుగా ఉండే గొయ్యిని గడ్డ అంటాం హిందీలో. అదే లోతైన ప్రదేశాన్ని ఖాయి అంటాం అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ది డగ్ ఎ ట్రెంచ్. ది డిగ్ పాస్ట్ టెన్స్ డగ్ అనమాట. ఓకే, డిగ్ అంటే త్రవ్వడం కదా. డిగ్గింగ్ అంటే త్రవ్వడం. ఓకే, టు డిగ్ దానికి పాస్ట్ టెన్స్ ఏంటి, డగ్. ఓకే, ది డగ్ ఎ ట్రెంచ్.
వాళ్ళొక అఖాతాన్ని తవ్వారు వాళ్ళు. చాలా లోతైన ప్రదేశాన్ని తవ్వారు వాళ్ళు, లోతైన గొయ్యని. ఓకే, నెక్స్ట్ అంగిలి. అంగిలి మనకు నోటి పై భాగాన్ని ఏమంటాం మనం? అంగిలి అంటాం కదా. దీన్ని హిందీలో తాలు అంటారు అన్నమాట. తాలు, తాలు అంటే అంగిలి. ఓకే, తాలు అంటే అంగిలి, అంగిలి అనమాట, నోటి పై భాగం. ఓకే, తాలు అంటాం. దీన్నే ఇంగ్లీష్లో ప్యాలెట్ అంటాం, ప్యాలెట్. మేరా తాలు సూక్ గయా, మేరా తాలు నా అంగిలి సూక్ గయా ఎండిపోయింది, ఎండిపోయింది. సూక్ జానా అంటే ఆరిపోవడం, ఎండిపోవడం అనమాట. అంటే వాటర్ వాటర్ రాకపోవడం వల్ల నాలుక ఎండిపోతుంది, నోరు ఎండిపోతుంది అంటాం కదా మనం. అలాగే తాలు సూక్ గయా, తాలు సూక్ గయా అంటే అర్థం ఏంటి? నోరు ఎండిపోయింది అని చెప్పడం అనమాట. నా అంగిలి ఎండిపోయింది. తాలు సూక్ రహా హై అంటే నా అంగిలి ఆరిపోతుంది, ఆరిపోతుంది. సూక్ రహా హై లేదా సూక్ గయా, సూక్ గయా అంటే ఎండిపోయింది, ఆరిపోయింది. మేరా తాలు, మేరా తాలు అంటే నా అంగిలి, అంగిలి. తాలు అంటే అంగిలి అనమాట. ఓకే, అంగిలి ఎండిపోయింది. మై ప్యాలెట్ ఈజ్ డ్రై, మై ప్యాలెట్ ఈజ్ డ్రై అంటే నా అంగిలి ఎండిపోయింది. డ్రై పొడిగా ఉంది, పొడిగా అయిపోయింది అని అర్థం. ఓకే, తాలు మే దర్ద్ హో రహా హై, తాలు మే దర్ద్ హో రహా హై నా అంగిల్లో నొప్పి ఉంది, నొప్పి వస్తుంది. దర్ద్ అంటే నొప్పి అనమాట. మేరా తాలు మే దర్ద్ హో రహా హై అంటే నా అంగిలి నొప్పి వస్తూ ఉంది. దర్ద్ హోనా అంటే నొప్పి రావడం అనమాట. దర్ద్ హోనా అంటే నొప్పి రావడం. మై ప్యాలెట్ ఈజ్ హర్టింగ్, హర్టింగ్, హర్టింగ్. హట్ అంటే నొప్పి కలగడం, నొప్పి కలగడం, బాధ కలగడం. ఓకే, ఐఎమ్ హర్ట్ అంటాం. ఐఎమ్ హర్ట్ అంటే నాకు నొప్పి కలిగింది, నాకు బాధ కలిగింది అని అర్థం అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా చెప్తాను. నెక్స్ట్ అంగీకరించకపోవడం, అంగీకరించకపోవడం. ఓకే, అసహమత్ కర్నా, అసహమత్. అసహమత్ అంటే అర్థం ఏంటి? అంగీకారం, అంగీకరించడం. సహమత్ అంటే అంగీకారం, సహమత్ కర్నా అంటే అంగీకరించడం. చూడండి, సహమత్ కర్నా అంటే అంగీకరించడం, దానికి ఆ యాడ్ చేశారనుకోండి. అసహమత్ కర్నా అంటే అర్థం ఏంటంటే అంగీకరించకపోవడం, అంగీకరించకపోవడం. టు డిజగ్రీ, అగ్రీ అంటే అంగీకరించడం, డిజగ్రీ అంటే అంగీకరించకపోవడం. ఓకే, అసహమత్ కర్నా టు డిజగ్రీ అంగీకరించకపోవడం. మే ఆప్సే అసహమత్ కర్తా హూ, మే ఆప్సే నేను మీతో. ఓకే, అసహమత్ కర్తా హూ అంగీకరించట్లేదు, నేను మీతో అంగీకరించను. ఓకే, మే ఆప్సే అసహమత్ కర్తా హూ నేను మీతో అంగీకరించను, అంగీకరించను. సో ఈ విధంగా చెప్తాం. ఐ డిజగ్రీ విత్ యూ, ఇక్కడ మిమ్మల్ని అంగీకరించను అని వచ్చింది. మిమ్మల్ని అంగీకరించను కాదు, మీతో అంగీకరించను. అర్థమైందా? ఆప్సే అంటే అర్థం ఏంటి? మీతో అని అర్థం అనమాట. మీతో అంగీకరించను. ఐ డిజగ్రీ విత్ యూ. మే ఆప్సే అసహమత్ కర్తా హూ అంటే అర్థం ఏంటి? నేను మీతో అంగీకరించను. ఐ డిజగ్రీ విత్ యూ ఇలా చెప్తాం. ఉన్హోనే మేరీ బాత్ సే అసహమత్ కియా, అసహమత్ కియా. ఉన్హోనే వాళ్ళు, మేరీ బాత్ సే మేరీ బాత్ నా మాటతో, అసహమత్ కియా. ఓకే, అంగీకారం తెలపలేదు, అంగీకారం తెలపలేదు లేదా విభేదించారు, విభేదించడం. అంగీకరించకపోవడం అంటే విభేదించడం కదా, వ్యతిరేకించడం. ఓకే, సో ఇలా చెప్పొచ్చు అనమాట. దే డిజగ్రీ విత్ మై పాయింట్. ఓకే, దే డిజగ్రీ విత్ మై పాయింట్. నేను ఏదో పాయింట్ రైజ్ చేశాను, దానికి వాళ్ళు డిజగ్రీ అయ్యారు, వాళ్ళు అంగీకరించలేదు వాళ్ళు. ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అంగీకరించడం, నమ్మడం. ఓకే, అసహమత్ కర్నా అంటే అంగీకరించకపోవడం. ఓకే, మరి అంగీకరించడం, నమ్మడాన్ని ఏమంటారంటే సహమత్ కర్నా అని చెప్పొచ్చు, లేదా మాన్నా అని చెప్పొచ్చు. మాన్నా, మాన్నా అంటే టు యాక్సెప్ట్ ఆర్ బిలీవ్. నమ్మడం అనే అర్థంలో కూడా మనం మాన్నా తీసుకోవచ్చు అనమాట. ఓకే, మానో యా నా మానో, నమ్ము నమ్మకపో. మానో యా నా మానో, నమ్ము నమ్మకపో. బిలీవ్ మీ ఆర్ నాట్. ఓకే, సో ఇలా మనం చెప్తాం కదా. సో అలా చెప్పేటప్పుడు మానో యా నా మానో, బిలీవ్ మీ ఆర్ నాట్. ఓకే, సో అలా చెప్తాం అనమాట. యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, దట్స్ యువర్ విష్, దట్స్ యువర్ విష్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దట్స్ యువర్ విష్. నో ప్రాబ్లం టు మీ, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇలా చెప్పేటప్పుడు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పేటప్పుడు మానో యా నా మానో అని చెప్తుంటాను జనరల్గా. ఓకే, మే తుమ్హారీ బాత్ మాన్తా హూ, మే తుమ్హారీ బాత్ మాన్తా హూ. నేను ఈ మాట అంగీకరిస్తున్నాను లేదా నమ్ముతున్నాను అనే రెండు అర్థాలు వస్తాయన్నమాట. అంగీకరిస్తున్నాను లేదా నమ్ముతున్నాను. ఐ యాక్సెప్ట్ యువర్ పాయింట్, ఐ బిలీవ్ యువర్ పాయింట్. ఐ యాక్సెప్ట్ యువర్ పాయింట్ ఆర్ ఐ బిలీవ్ యువర్ పాయింట్, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్, వహ్ భగవాన్ కో మాన్తా హై, వహ్ భగవాన్ కో మాన్తా హై. వహ్ అతడు, భగవాన్ కో భగవంతుణ్ణి, మాన్తా హై నమ్ముతాడు.
హీ బిలీవ్స్ ఇన్ గాడ్. ఇన్ గాడ్ అంటాం అనమాట. హీ బిలీవ్స్, బిలీవ్ అంటే నమ్మడం కదా. హీ బిలీవ్స్ ఎందుకంటే ఇది ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో వచ్చినప్పుడు హీ అనేది ఏమవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కదా. థర్డ్ పర్సన్ సింగులర్కి ఎప్పుడు కూడా వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలనేది గ్రామటికల్ రూల్. సో దాన్ని బేస్ చేసుకుని హీ బిలీవ్స్ ఇన్ గాడ్ అని చెప్తాం అనమాట. ఓకే, హీ బిలీవ్స్ ఇన్ గాడ్, అతను దేవుణ్ణి నమ్ముతాడు. సో ఇలా మనం ఒక 10 వర్డ్స్ నేర్చుకుని ఈ 10 వర్డ్స్కి ఓకే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం చూడడం జరిగిందనమాట. ఈ వీడియోలో మనం నేర్చుకున్న ఈ పదాలన్నీ కూడా మేము మన ఇన్స్టిట్యూట్ నుంచి అవైలబుల్గా ఉన్న డిక్షనరీ, అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఒకటి ఒక తెలుగు పదానికి హిందీ అర్థం ఉంటుంది, ఇంగ్లీష్ అర్థం ఉంటుంది ఈ డిక్షనరీలో. సో తెలుగు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక వర్డ్కి, ఒక తెలుగు వర్డ్కి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మీనింగ్స్ తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ బుక్ ద్వారా చాలా చక్కగా మీరు ఆ పేజ్కి వెళ్ళిపోతారు. ఆ అక్షరం ఎక్కడెక్కడైతే ఉందో ఆ అక్షరానికి సంబంధించిన పేజ్కి వెళ్ళిపోయి చాలా చక్కగా మీరు ఆ హిందీ అర్థాలు, ఇంగ్లీష్ అర్థాలు తెలుసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది మీకు. ఒకవేళ ఈ డిక్షనరీ ఇప్పటివరకు మీరు తీసుకోకపోయినట్టయితే తప్పకుండా తీసుకోండి. తెలుగులో ఒక 6000 పదాలు, తెలుగు మనం ప్రతిరోజు మాట్లాడుకునే ఒక 6000 తెలుగు పదాలకు ఎక్కువగా మాట్లాడుకునే తెలుగు పదాలు, అంటే ఏవో బాగా అడ్వాన్స్డ్గా మాట్లాడుకునేవి కాదనమాట. చాలా చాలా ప్రతిరోజు మాట్లాడుకునే తెలుగు పదాలకు హిందీ అలాగే ఇంగ్లీష్ అర్థాలు మీకు ఈ డిక్షనరీలో దొరుకుతాయి. ఓకే, ఈ డిక్షనరీ ఆర్డర్ ఇవ్వడానికి పైన మీకు నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ నెంబర్స్కి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ డిక్షనరీ అని చెప్పేసి మెసేజ్ చేయండి. మేము మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాం. ఓకే, బుక్ ఎలా మీకు రీచ్ అవుతుంది, మీకు భారతదేశంలో ఎక్కడున్నా కూడా మేము బై పోస్ట్ పంపించగలుగుతాం, మీ ఇంటికి పంపించగలుగుతాం. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు మీ ఇంటి దగ్గర నుంచే చక్కగా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. మాకు ఇప్పటికే కొన్ని వేల మందికి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళందరూ కూడా చక్కగా ఈ లాంగ్వేజెస్ మాట్లాడుతూ వాళ్ళ జాబ్స్ అండ్ బిజినెస్ చాలా చక్కగా చేసుకోగలుగుతున్నారు. ఓకే, సో మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా లేదా బుక్స్ పర్చేజ్ చేద్దాం అనుకున్నా పైన నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరిన్ని పదాలు నేర్చుకుంటూ, మరిన్ని వాక్యాలు నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.